అప్పులకి సంబంధించి అప్పులో తప్పు లేదు. ఈ అప్పుని మౌలిక వస్తువుల కల్పనకి పెట్టి దాని ద్వారా వచ్చే ఆదాయంతో అప్పులు తీర్చాలి. అలా కాకుండా ఉట్టి ఖర్చులకి మాత్రమే పెడుతుంటే అప్పు మీద వడ్డీలతో సహా అయ్యేటటువంటి ఖర్చు పెద్ద నష్టం అవుతుంది. అది భరించడం భారం అవుతుంది. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అప్పులకు సంబంధించి ఏటా పెరుగుతుంటే దేశ జీడీపీలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అప్పు 2018-19 సుమారు 75% ఉంటే 24-25 నాటికి అది 84.5% పెరిగింది. మెయిన్ కరోనా టైంలో చేసినటువంటి అప్పుల ఇంపాక్ట్ భారీగా దెబ్బతినిసింది. 2 సంవత్సరాలు టోటల్గా చెప్పాలంటే 3 ఏళ్ళు ప్రపంచం మొత్తం అల్లాడింది, మనం కూడా అల్లాడాం. 18-19 74.9 ఉంటే 19-20 78.7 ఉంటే 20-21 93.3% పెరిపోయింది. ఎందుకంటే దానివల్ల 21-22 కొద్దిగా సెటరేట్ చేస్తే 87.7కి తగ్గింది. 22-23లో 84.3తో ఇంకా కంట్రోల్ చేశారు. కానీ 23-24కి వచ్చేటప్పుడు మళ్ళీ 85.3కి పెరగాల్సి వచ్చింది. ఎందుకు పెరిగింది అంటే ఇప్పుడు ప్రపంచపరమైనటువంటి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆర్థిక పరిణామాల ఫలితం.